ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నస్పూర్ పట్టణంలో శ్రీ 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 ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత ఆషాఢమాసం బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చి డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. నస్పూర్ పట్టణంలోని తీగల్పహడ్ రామ్నగర్ ఏరియాలోని శ్రీ 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 ఆదిపరాశక్తి భువనేశ్వరి మాతా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతర వేడుకలకు రాష్ట్ర గనులు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాసులు హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ వంగల దయానంద్ వీరికి ఘన స్వాగతం పలికారు. బోనంతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. మంత్రి అయిన తర్వాత గడ్డం వివేక్ మొదటిసారిగా ఈ ప్రాంతానికి రావడంతో స్థానిక ప్రజలు, నాయకులు, అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. ఆయన వెంట నాయకులు సుధమల హరికృష్ణ, రఘునాథ్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. భువనేశ్వరి మాతా దేవాలయం బోనాలు, ఆది పరాశక్తి బోనాలు నస్పూర్లో ఇంత ఘనంగా ఈరోజు బోనాలు జరుపుకుంటున్నారు. బోనాలు పండుగ తెలంగాణ ప్రజలకు ఒక విశేషమైన పండుగ. అందరు కూడా ఈ బోనాలు పండుగలలో మహిళలందరూ కూడా మంచిగా బోనం ఎత్తుకొని ఇక్కడికి వచ్చి ఆలయంలో పూజ చేసుకొని వారు దేవునికి ఈసారి మంచిగా వానలు పడాలి, వర్షాలు పడినప్పుడు రైతులు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, ప్రజలందరూ కూడా బాగుంటారని చెప్పి అందరు కూడా కలిసి మెలిసి అందరు కులాల వారిగా, మతాల వారిగా అందరు కూడా కలిసి బోనాలు చేసుకుంటారు. నిన్న కూడా హైదరాబాద్లో లష్కర్ బోనాలలో కూడా అన్ని చోట్ల కూడా చాలా బహిరంగ బోనాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన నస్పూర్ మంచిర్యాల డిస్టిక్లో అన్ని చోట్ల కూడా బోనాలు జరుపుకుంటూ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి వారు ఇది మా పండుగ అని చెప్పి బోనాలందరూ కూడా చేసుకుంటుంటారు. ఈ విజయవంతం చేసుకున్నందుకు ప్రజలందరికీ కూడా నమస్కారం. కాగా ఆలయ కమిటీ చైర్మన్ వంగల దయానంద్, కార్యనిర్వాహకులు వంగల వివేకానంద ఆధ్వర్యంలో బోనాల జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో సిసిసి కార్నర్ వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు రఘు మహారాజ్, సాయి శర్మ ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు చేపట్టిన అనంతరం బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. సిసిసి కార్నర్ నుండి తీగల్పహడ్ రామ్నగర్ ఆదిపరాశక్తి ఆలయం వరకు బోనాల ఊరేగింపు కొనసాగింది. ఈ సందర్భంగా డప్పు చప్పుల మధ్య నిర్వహించిన భక్తుల నృత్యాలు, మహిళల కోలాటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు హోరెత్తించాయి. మహిళలు బోనాలతో ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ రావు పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కొక్కిరాల రోజారాణి, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధు, ఆలయ కమిటీ సభ్యులు మాదరబోయిన రవి, అట్కపురం రాయలింగు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి కృప పట్టణ అందరికీ సుభిక్షంగా అందరూ చల్లగా ఉండాలని, ప్రేమ్సాగర్ రావు గారి కోరిక నెరవేరాలని, అందరూ సుఖ సంతోషాలతో ఈ అమ్మవారి కృప వల్ల ఈ పట్టణ ప్రజలందరికీ ఏదేవి అవసరమో అవన్నీ ఆ తల్లి సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ రామ్నగర్ 21వ వార్డు పరిధిలో శ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి అమ్మవారి బోనాల కార్యక్రమం అంగరంగ వైభోగంగా నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క దేవాలయ చైర్మన్ అయినటువంటి వంగల దయానంద్ గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క బోనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రేమ్సాగర్ రావు గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అమ్మవారి భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ అమ్మవారిని కోరేదల్లా ఒకటే, ఏదైతే పాడి పంటలు అదేవిధంగా జనాలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయంలో గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి బోనాల జాతరలో ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ లెవెల్లో ఉన్నటువంటి భక్తులందరూ సోదరిమణులు సోదరులు అందరూ ఇలా ఈ యొక్క జాతరలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఏదైతే మా వంగల కనకమ్మ మా తల్లిగారైనటువంటి కీర్తిశేషులు మా తల్లిగారైనటువంటి వంగల కనకమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయాన్ని కట్టించడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలందరికీ కష్ట సుఖాలు రావద్దని, పాడి పంటలు పంటగా చల్లగా ఉండాలని వాళ్ళందరూ కష్టాలకు నోచుకొని అందరూ సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి ఇక్కడ ఎటువంటి రోగ నిరోధం రాకుండా ఇక్కడ మా తల్లిగారు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా ఆనందదాయకము. ఇక్కడ భక్తులకు ఎంతో ఆనందంగా నిర్వహించేటువంటి ప్రతి సంవత్సరము ఈ బోనాల జాతరలు ఇక్కడ నస్పూర్ మున్సిపాలిటీ కాదు, మన మంచిర్యాల జిల్లా ప్రాంతం నుంచి ఎంతో మంది మహిళా సోదరులు అందరూ పాల్గొని ఈరోజు చేయడం చాలా గర్వంగా ఉంది. కాగా నస్పూర్ రామ్నగర్లోని శ్రీ 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 ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతరకు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వంగల దయానంద్ వారికి స్వాగతం పలికారు. దివాకర్ రావు బోనమెత్తుకుని ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత అమ్మవారు ఈ ప్రాంత ప్రజలు సల్లంగా చూడాలని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, మాజీ కౌన్సిలర్లు బేర సత్యనారాయణ, వంగ తిరుపతి, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ ఉపాధ్యక్షులు బండి రమేష్ తదితరులు ఉన్నారు. నస్పూరు మండల విభాగం చాలా సంవత్సరాల క్రితం ఆది పరాశక్తి దేవుల నిర్మాణము వంగల కనకమ్మ గారు దాదాపు నేను కూడా 15 సంవత్సరాల 20 సంవత్సరాల క్రితం ఆమె ఇక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేయాలని ఆలోచనతోటి ఆమె దేవాలయం నిర్మాణం చేయడం, దేవాలయ నిర్మాణమే కాకుండా దేవాలయ పరిసర ప్రాంతాల దేవాలయం రావడానికి అన్ని వసతులు కావాలి, కరెంట్ కానీ రోడ్ కానీ ట్రైన్ కానీ అన్నీ కావాలని నాకు ఆ కుటుంబంతో చాలా సంవత్సరాల సంబంధం ఉన్న దృష్ట్యా వారి కుమారులు దయానంద్ అనుకోని ఇంకా మిగతా వారి కుమారులు వివేకానంద వారి కుమారులు మాకు ఉన్న సంబంధం బట్టి అందులో ముఖ్యంగా మొదటిగా సాయిబాబా గుడిలో దాదాపు 20 సంవత్సరాలు ఆమె కూడా అక్కడ సాయిబాబా కూడా మెయింటైన్ చేసిన సందర్భంలో మరొక దేవాలయము నిర్మాణం కోసం కృషి చేసిన కనకమ్మ గారు ఆనందించినగా బ్రహ్మాండంగా ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ రంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి వచ్చి బోనాలతో వచ్చి మొక్కులు చెల్లించుకొని
వారి వారి కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉండే దిశగా మొక్కులు చెల్లిస్తున్న సందర్భాలు. మరి సాధారణంగా ఆషాఢ మాసం వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఒకవేళ ఇబ్బందులు కానీ జ్వరాలు కానీ ఉంటాయి. ఆ శ్రావణ మాసం మొదలై ఆషాఢ మాసంలో ఇలాంటి బోనాల కార్యక్రమం పెట్టుకుంటే మరి మాకు మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున బోనాలు కార్యక్రమం దర్శించుకొని సుఖంగా సంతోషంగా దిశగా కోరుతున్న సందర్భంలో అలాగనే ఆదిపరాశక్తి దేవత మరి అనుగ్రహిస్తుంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని గోదావరి నది తీరం వరకు శోభయాత్ర జరిపారు. అనంతరం గంగమ్మకు చీర, జాకెట్ నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం నేతలు మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి గంగమ్మ నిండుకుండలా ప్రవహించాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గంగమ్మ తల్లి బోనాల జాతర జరిపామని తెలిపారు. నెలకు 3 వానలియ్యవే మా గంగమ్మ, చెరువు గుంటలన్నీ నిండని మా గంగమ్మ, చెరువు నిండ చాప పిల్లలే మా గంగమ్మ, చెంగు చెంగు నిగరనీయవే నీకు పెడతమే మా గంగమ్మ, షేకుపేట సంగమూలమే మా గంగమ్మ వేస్తవే మా గంగమ్మ, కందికల్గేట్ సంగమోళ్ళు కాళ్ళ కడియాలు తెచ్చినారు, మల్కాజ్గిరి సంగమోళ్ళు వెండి మెటలు తెచ్చినారు, మగుడి బెస్తుల గంగమ్మ గుడి తేతడిపో చమ్మ గుడి బెస్తుల కట్టమై సమ్మకు బోనాలే నల్ల పోచమ్మకు కట్టమై సమ్మకు బోనాలే నల్ల పోచమ్మకు బోనాలే తల్లి బోనాలే నల్ల పోచమ్మకు బోనాలే తల్లి గంగమ్మ, తల్లి గంగమ్మకు బోనాలే కట్టమై సమ్మకు ఎల్లమ్మకు ఏడుగుల పోచమ్మకు మరి హరములు ఇచ్చినమే చుక్కుగా జాతర చేసినమే దయ చూడరే మయమ్మ ఎడ పొదు పని ఇచ్చినమే మా గంగమ్మ, నెలకు 3 వానలియ్యవే మా గంగమ్మ, చెరువు గుంటలన్నీ నిండని మా గంగమ్మ, చెరువు నిండ చాప పిల్లలే మా గంగమ్మ, చెంగు చెంగు నిగరనీయవే నీకు పెడతమే మా గంగమ్మ, షేకుపేట సంగమూలమే మా గంగమ్మ వేస్తవే మా గంగమ్మ, కందికల్గేట్ సంగమోళ్ళు కాళ్ళ కడియాలు తెచ్చినారు, మల్కాజ్గిరి సంగమోళ్ళు వెండి మెటలు తెచ్చినారు, మగుడి బెస్తుల గంగమ్మ గుడి తేతడిపో చమ్మ గుడి గండిపేట కంటమ్మ కోల్ ఏడుపాయ దుర్గమ్మ కోల్, గండిపేట కంటమ్మ కోల్ ఏడుపాయ దుర్గమ్మ కోల్, మైసి గండి మైసమ్మ కోల్ కట్ట మీద అరే కట్ట మీద కట్ట మీద యమ చెట్టు కింద, కట్ట మీద యమ చెట్టు కింద, కట్ట మీద యమ చెట్టు కింద, కట్ట మీద యమ చెట్టు కింద తల్లి గంగమ్మకు బోనాలే, కట్ట మైసమ్మకు బోనాలే, నల్ల పోచమ్మకు బోనాలే తల్లి గంగమ్మ. బేలా ముత్యాలమ్మ గోల్ సింహవాహిని తల్లి గోల్, బేలా ముత్య చాన్మిన లక్ష్మమ్మ గోల్, మీలైన ముత్యాలు తెచ్చినమే ముఖ్యర, మీలైన ముత్యాలు తెచ్చినమే ముఖ్యర పోగులు చుట్టినమే కల్లులు మీకు పెట్టినమే మమ్మీల గారమ్మ, కట్ట మీద యమ చెట్టు కింద శ్రీరామ చిన్నోడా చేపలగాలం నమ్మ పుట్ట చాలని వాళ్ళం తెల్ల కలల పైన తెప్పల కాలం గంగమ్మ వారసులం గంగపత్రులం, చిన్నది మడుగు పెద్దది మడుగు చిన్నది శాప పెద్దది శాప, చిన్నది మడుగు పెద్దది మడుగు చిన్నది శాప
జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. ఈరోజు మంచిర్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా మా యొక్క గంగమ్మదేవి బోనాల జాతరను నిర్వహిస్తున్నాము. దీనికి సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, మా గంగపుత్ర మహిళా సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ ఐబీ ప్రాంతాన్ని చూస్తే ఇక్కడే గంగమ్మ ప్రవేశిస్తున్నట్టు కనబడుతుంది. మా గంగమ్మ తల్లి సకాలంలో వర్షాలు కురిపించి చక్కటి పంటలు పండి మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మేము అమ్మకు సీరా సారే సమర్పించడం, వారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. మా మంచిర్యాల పట్టణంలోని ఈ యొక్క గోదావరమ్మ, మా గంగమ్మ వారు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ వీడికి వచ్చినటువంటి మా గంగపుత్ర సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై గంగపుత్ర. ఈరోజు మంచిర్యాల పట్టణంలో గంగపుత్రం అందరం కలిసి గంగమ్మ తల్లి బోనాలు తీస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా గంగపుత్రులు నివసిస్తున్న మన మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే కొక్కురాల ప్రేమ్సాగర్ రావు సాయంతో మేము బోనాలు సమర్పిస్తున్నాం. ఈ బోనాలు మన అందరి మంచిర్యాల పట్టణంలో అందరూ సుఖ సంతోషాలు ఉండాలని మా యొక్క కోరిక. ఈ బోనాలు గోదావరి తీరంలో తీసుకుపోయి దేవికి సమర్పిస్తున్నాము. కాబట్టి మంచిర్యాల పట్టణ ప్రజలందరూ చల్లగా ఉండాలని మా యొక్క కోరిక. ఈరోజు మంచిర్యాల జిల్లా ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా జిల్లా నలుమూల నుంచేసి ఈరోజు మంచిర్యాల జిల్లాలో గంగమ్మ బోనాల జాతర జరపడం జరుగుతుంది. ఇది మంచిర్యాల నియోజకవర్గంలో కాకుండా చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ యొక్క జాతరను పురస్కరించుకొని మా యొక్క గంగపుత్రులందరికీ గంగా బోనాల జాతర శుభాకాంక్షలు తెలుపుతుంటూ, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మత్స్యకారులకు కానీ తర్వాత గంగపుత్రులకు కానీ స్వయం ఉపాధి కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఎత్తున బ్రహ్మాండంగా ఇంత ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్క గంగపుత్రునికి పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా మనందరం ఇదే విధంగా చైతన్యవంతులమై రాబోయే కాలంలో ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. ఆదివారం శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన శిక్షణ సంస్థ 3వ గురువు పూజ్య చారీజీ పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లాలోని అభ్యాసులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తదాన కేంద్రంలో రక్తాన్ని దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ జోనల్ కోఆర్డినేటర్ సతీష్, జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్తో పాటు అభ్యాసులు కె విశ్వం, కె నరేష్, జి పవన్, పి నరేష్, గణేష్, ప్రవీణ్, ప్రశాంత్, కిరణ్ చారీజీ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేశారు. శ్రీరాంపూర్ RK6 గుడిసెల్లోని కొత్త రోడ్డులో పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం బోనాల జాతర ఘనంగా జరిగింది. నస్పూర్ పరిధి శ్రీరాంపూర్లోని 4, 5, 6, 16, 17 వార్డుల పరిధిలోని RK6 గుడిసెలు, ఆర్కేట్ కాలనీ, భగత్ సింగ్ నగర్, గాంధీనగర్, హిమ్మత్ నగర్, కొత్త రోడ్ ఏరియాల కార్మికుల కుటుంబాలు పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో పోతురాజుల విన్యాసాలతో శోభయాత్రగా ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బోనాలు అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. అనంతరం ఆలయంలో బోనాల జాతర నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు.
ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.